శ్రీ గురుభ్యో నమః. ఈ మాఘమాస పరిష్కారాల్లో ఈరోజు కూడా ఒక మంచి విషయం తెలుసుకుందాం. మంచి పరిష్కారము అంటే మంత్రం తెలుసుకుందాం. ఈ మంత్రం వల్ల మనకి సరస్వతి కటాక్షం ఎవరికి లేదో వాళ్ళందరికీ కూడా సరస్వతీదేవి కటాక్షం ఉంటుంది. శీఘ్రంగా సరస్వతీదేవి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే విద్యలో ఉన్నతిని కానీ ఇస్తుంది అనమాట. అలాంటి మంత్రాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఏం చేస్తారంటే వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, చాలామందికి తెలుస్తుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్. ఇక మంత్రం విద్య ఉంటేనే మనకి లక్ష్మి ఉంటుంది, లక్ష్మి ఉంటేనే మనకి ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీ దేవే సాక్షాత్తు మనకి సరస్వతి. కాబట్టి ముగ్గురమ్మల కన్నా మూలపుటమ్మ మన దుర్గమ్మ. కాబట్టి అన్నీ ఒకటే. కాబట్టి ఆ అమ్మవారిని ఏ నామంతో కొలిచినా సరే మనకి మంచి ఫలితాలు అన్నవి వస్తాయన్నమాట. అలాంటి ఒక మంత్రాన్ని ఈరోజు శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అదే ఆ అమ్మవారి యొక్క ఆ దేవి యొక్క మంత్రం. చూసే చదవండి, చూడకుండా చదవద్దు. స్క్రీన్ మీద ఇస్తాను. శ్రీమాత్రే నమః. రక్తదంతాచ రక్తమాల్యాంబర శృతిర్ స్మృతిర్ ధృతిర్ మేధా విద్యా లక్ష్మీ సరస్వతి. ఇది మంత్రం, అమ్మవారి యొక్క మంత్రం. ఆవిడే అన్నీ. కాబట్టి దీంట్లోనే గణపతి ఉన్నాడు, అలాగే విష్ణు ఉన్నారు, అలాగే అమ్మవార్లు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం మనం చదువుకుంటే మనకి ఐశ్వర్యం కలుగుతుంది, విద్య కలుగుతుంది, విద్యలో ఉన్నతి కలుగుతుంది, అలాగే ఉద్యోగంలోని వ్యాపారంలోని ఉన్నతి అన్నది మనకి కలుగుతుంది అనమాట. అలాంటి గొప్ప వృద్ధి చెందుతామన్నమాట. మనకు వృద్ధి కావాలి అంటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఉండాలి. అలాంటి లక్ష్మీదేవి మంత్రాన్ని మనం ప్రతినిత్యము, సరస్వతి ఆవిడే, లక్ష్మీ ఆవిడే, కాబట్టి దుర్గాదేవి కూడా ఆవిడే. ఈ మంత్రాన్ని మనం ప్రతినిత్యం చదువుకుంటే మనకి ఉద్యోగంలోని అభివృద్ధి చెందుతాం, విద్యలోని అభివృద్ధి చెందుతాం, అలాగే వ్యాపారం ఉంటే వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. మరొకసారి మీ అందరి కోసం. నందాచ రక్తదంతాచ రక్తమాల్యాంబరాపర శృతిర్ స్మృతిర్ ధృతిర్ మేధా విద్యా లక్ష్మీ సరస్వతి. ఈ మంత్రం ప్రతినిత్యం చదువుకుంటారని తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హింద్.